హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకు. ఇది వచ్చి నిన్నటి వీడియో అండి. నిన్నైతే మార్నింగ్ నుంచి వీడియో అయితే తీసాను. నిన్నైతే పూరీ చేసుకున్నాం. పూరీ చేసుకుని అయితే చాలా రోజులు అయిందనమాట. ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువ పూరీ బయట నుంచి తెచ్చేసుకోవడం, అంటే రెడీమేడ్ ఉంటాయి కదా, అవి తెచ్చేసుకోవడం చేసేసుకోవడం అలా ఈజీగా అయిపోతుంది. ఈ రోజు అయితే ఇంకా మా ఇంట్లో మా వదిన వాళ్ళందరూ వచ్చారనమాట. ఇంకా అందుకని పూరీ చేసుకున్నాము. ఇంకా ఆవిడ స్టైల్లో అయితే పూరీ కర్రీ చేశారు. ఇక్కడ ఆల్రెడీ ముందే బంగాళదుంపలు ఉడకబెట్టేసుకున్నారు. అంటే డైరెక్ట్ కుక్కర్లో కూడా పెట్టేస్తారు. మా అత్తయ్య గారు బంగాళదుంప తినరు, అందుకని చెప్పి బంగాళదుంపని విడిగా పెట్టి ఫస్ట్ కర్రీని అయితే చేసేస్తే ఆ కర్రీని కొంచెం తీసేసాక లాస్ట్ లో బంగాళదుంపని వేస్తారు. కానీ నార్మల్ గా మనం శనగపిండి కలిపేటప్పుడు వాటర్ వేసి కలుపుకుంటాం కదా, కానీ మా వదిన అయితే పాలు వేసి కలుపుతారు అనమాట. దీంట్లో ఉంటే లాస్ట్ లో మేతి చామని ఉంటుంది కదా, మెంతి ఆకు, అది కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటది. ఆవిడైతే బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు. బట్ అప్పుడు మా ఇంట్లో లేక ఇంకా అదేం వేయలేదనమాట. ఆవిడ చేసినట్టు మేము చేసినట్టు ఆవిడ చేయరు. అంటే అందరూ ఒకేలా చేసుకోరు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. అలాగే ఇక్కడ వచ్చి పూరీలు కూడా వేసేస్తున్నారు అనమాట. కానీ మేము ఎప్పుడు పూరీలు చేసుకున్నా గానీ చాలా బాగా పొంగుతాయండి. అంటే పిండి కలిపేటప్పుడే అంత అలా ఉంటాయి అనుకుంటా, అది గట్టిగా కలుపుకుంటే అలా వస్తాయి. ఎప్పుడు చేసుకున్నా చాలా బాగా వస్తాయి, పొంగుతాయి. కాకపోతే ఎక్కువసేపు అవి అలా పొంగి ఉండవు, కిందకి దిగిపోతాయి. అలాగే ఇక్కడ వచ్చి మనం ఎప్పుడు పూరీ చేసుకున్నా లాస్ట్ లో ఇలా పిండి ఇలా గసపట్టినట్టు అయిపోతుంది కదా, దానికి యూట్యూబ్ లోనో మరి ఇన్స్టాగ్రామ్ లోనో ఎక్కడో చూసారంటండి మా వదిన. దానికి కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్ లో కలిపి దాంట్లో వేసేస్తే ఆ కిందది ఉన్నదంతా దానికి పట్టేస్తుంది అని చెప్పి మేము చేసాం. కానీ అది మేము ఫెయిల్ అయ్యాము. అంటే మాకేం పట్టలేదు, మరి అక్కడ ఎలా పట్టిందో తెలియదు. అలాగే ఇవి వచ్చి పిల్లలకి యాక్టివిటీస్ కోసం అని చెప్పి ఇవి తీసుకున్నారండి. యాక్చువల్లీ మా పాప కోసం కాదు, మా మరిది వాళ్ళ పాప కోసం అని చెప్పి తీసుకున్నారనమాట. మేము అక్కడికి కాకినాడ వెళ్ళాము. అలాగే ఇక్కడ ఇవన్నీ చూసి నాకు బాగా నచ్చినాయి అనమాట. అందుకే ఒకసారి అంటే నేనైతే ఇలాంటివి చూడలేదులేండి, అందుకని ఎవరికైనా తెలిస్తే యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇలా చూపిస్తున్నాను అనమాట. మనం చాలా రకాల బొమ్మలు కొంటాం కదా, అలాంటివి కాకుండా కొంచెం ఇలాంటివి యాక్టివిటీస్ లాంటివి తీసుకుంటే చాలా మంచిది. వాళ్ళకు కూడా కొన్ని అలవాటు అవుతాయి అనమాట. ఇవి వచ్చి కలర్స్, ఇప్పుడున్న ఏజ్ కి ఇలా కలర్స్ చెప్పొచ్చు, వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు చెప్తా ఉంటారు. ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం మాటలు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా చెప్తా ఉంటారు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం అనమాట ఇవన్నీ ఆద్యకి కూడా చూపించడం, అందుకే నేను కూడా ఇవన్నీ ఇలా చెయ్యాలని చెప్పి చూపించాను. కాకపోతే ఏంటంటే అవి ముందే స్టార్టింగ్ లో అయితే కొంచెం వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇప్పుడు నేను అక్కడ ఉన్నవన్నీ కూడా మా ఆద్యకి కూడా అన్ని ఇలా చెయ్యాలి, ఇలా పెట్టాలని చెప్పి చూపించాను. కానీ అన్నీ చేసేసింది. అంటే ఇప్పుడున్న ఏజ్ కి తనకు అర్థమైపోయింది అనమాట. కాకపోతే స్టార్టింగ్ లో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గాను ఉంటుంది, అలాగే ఆడుకోవడానికి కూడా కొంచెం టైం పాస్ లా అవుద్ది. అలాగే కొంతమంది ఫోన్స్ కూడా ఎక్కువ పిల్లలకి పెడతా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది స్టార్టింగ్ నుంచి ఇలా ఇది అలవాటు చేయడం వల్ల ఫోన్ కి ఎక్కువ ఎడిట్ అవ్వరు. నేను కూడా ఫోన్ పెడతాను, అలాగే టీవీ కూడా పెడతానండి, రైమ్స్ పెడతాను. కాకపోతే ఏంటంటే ఇలా నేను ఇన్ని యాక్టివిటీస్ లాంటివి ఏమీ తీసుకోలేదు, కానీ ఎక్కువ తనతో ఆడుకోవడం, మాట్లాడడం ఇలాంటివి చేశాను. ఇంకా భోజనం చేసినప్పుడు మాత్రమే ఇలా టీవీ పెట్టడం, ఫోన్ పెట్టడం లాంటివి చేస్తాను. అంటే తినేటప్పుడు మాత్రం ఎక్కువ మారం చేస్తారు కదా పిల్లలు, ఆ టైంలో మాత్రం పెడుతుంటేనే కొంచెం తొందరగా తిన్నట్టు అనిపిస్తుంది. డోర్ లాక్స్ ఎలా తీయాలి, ఎలా వేయాలి అని పిల్లలకి నేర్పించడానికి కూడా ఇలా వచ్చిందండి. పిల్లలకి ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంటాయి కదండి అన్ని, ఆ టైంలో అయితే ఇది నేర్పించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా రూమ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియక లాక్ చేసేసుకున్నారంటే వాళ్ళకి ఇది నేర్పించడం వల్ల తీయడం, వేయడం ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట. అలాగే చాలా మంది పిల్లలు కూడా అలా చేసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూసానండి. అలాగే ఆద్య కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. అంటే ఆద్యకున్న టాయ్స్ కన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకు ఏంటో తెలియదు కానీ బాగా ఫుల్ ఎంజాయ్ చేసింది. అలాగే తన పేరు హవ్య అండి. ఇద్దరు కూడా చాలా బాగా ఆడుకున్నారు. అలాగే ఇది కూడా ఒక యాక్టివిటీయే. దీంట్లో బాల్ ఏదో వేస్తారంట, కానీ ఆ బాల్స్ ఏమీ కనిపించలేదన్నమాట. అలాగే వీళ్ళిద్దరు పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏం కాదులేండి, ఒక 1 month అనమాట ఇద్దరికి. కానీ చాలా బాగా మాట్లాడుతుంది, తనకి మాటలు కూడా చాలా బాగా వచ్చాయి హవ్యకి. ఆద్యకి అయితే అంత ఏం కాదు, చాలా తక్కువే వచ్చాయి అనమాట. అలాగే వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ఆడుకున్నారు ఆ రోజు.
అలాగే ఇక్కడ వచ్చి తిరిగి కాకినాడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంటే దారిలో ఇక్కడ కాయగూరలు అయితే అమ్ముతున్నారండి. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఇంకా అక్కడ కూరగాయలు అంటే ఆగిపోతాం కదా, అలాగే ఆగాము. కానీ అక్కడ చుట్టుపక్కల ప్లేస్ కూడా చాలా బాగుందండి. అంటే అప్పుడు నిన్న క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది కదా, అలాగే ఫ్రెష్గా కాయగూరలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఈ కూరగాయలన్నీ కూడా వాళ్ళు కూర్చున్న వెనకాల ప్లేస్లోనే పండిస్తున్నారు అనమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి. సరే అని చెప్పి ఎంత తక్కువ రేటుకి వచ్చాయో తెలిసిండి, అన్నీ కూడా చాలా తక్కువ రేటుకి వచ్చాయి. మేము అన్నీ కొన్నాము. అలాగే అన్నిటికీ కూడా 150 రూపీస్ అయినాయి అనమాట. అంత తక్కువ రేటుకి వచ్చాయి. చాలా బాగున్నాయి. అలాగే ఫ్రెష్గా కూడా ఉన్నాయి. చాలా నీట్గా కూడా అన్ని సర్ది పెట్టారు. కానీ వర్షం వచ్చిందంటే చాలా ఇబ్బంది. అంటే ఇంత నీట్గా సర్దుకుని ఇవన్నీ చూసుకోవాలి అంటే మళ్ళీ పైన ఏదైనా బరకం లాంటిది వేసుకోవాలనుకుంటా. కానీ ఫ్రెష్గా ఉన్నాయండి. చాలా వరకు పండించినవే, కానీ పండించలేనివి అదే బయట నుంచి తీసుకొచ్చినవి మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. పండించినవన్నీ కూడా కాస్ట్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. ఈ లైన్ గా ఉన్నవన్నీ కూడా అరటి చెట్లు. ఈ అరటి కాయలు అమ్ముతున్నారనమాట. ఇవే తీసుకొచ్చి అక్కడ ఈ అరటి చెట్లు వెనకాలే ఈ ఆనమపాదులు, పచ్చిమిరపకాయలు ఇవాళ చాలా ఉన్నాయండి. అవన్నీ కానీ కనిపించట్లేదు అనమాట. ఇక్కడ కూడా అక్కడే అమ్ముతున్నారండి. ఇవి స్వీట్ కార్న్ కాదు, నార్మల్ పుత్తలే అనమాట, కాల్చుకునేవే. కాకపోతే ఏంటంటే చాలా తక్కువ కాస్ట్ అండి. ఇవి 10 పొత్తులు కూడా ఒక 50 రూపీస్ కి అయితే ఇచ్చారు. ఎంత తక్కువ అంటే అదే పొత్తు మా ఇంటి దగ్గర తీసుకోవాలంటే ఒకటి 20 రూపాయలు తీసుకుంటారండి. అంటే అక్కడ పండించినవే కాబట్టి ఇంకా అక్కడ రోడ్ సైడ్ అమ్మేస్తున్నారు అనమాట. కాల్చిన పొత్తు ఒకటి ఇమ్మంటే వేడిగా ఒకటి తీసుకున్నాము. మంచి టేస్ట్ గా అయితే ఉందండి, చాలా బాగుంది. అలాగే నిన్నటి వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.